సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి బేతంచెర్ల దగ్గర ఉన్నటువంటి బిల్లా సుర్గం కేవ్స్కి అయితే వెళ్తున్నాం. సో ప్రజెంట్ మనం అయితే బనియాన్పల్లి దగ్గర అయితే ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూడండి. నేను కూడా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. చలో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడు మనం కేవ్స్కి వెళ్ళే దారిలో అయితే ఎండ అయితే ఎక్కువగా ఉంది, సమ్మర్ కదా ఇంకా స్టార్ట్ అయింది. సో ఇక్కడ దారిలో అయితే మనకి చెరుకు రసం అయితే కనపడింది. సో ఇతను ఇక్కడ 9 yearsకి అయితే ఉన్నాడంటే చూడండి, చూపిస్తాను. ఇగోండి ఈయన దగ్గర అయితే చెరుకు రసం అయితే తాగినాం మేము. 9 years నుంచి ఇక్కడే పెట్టుకున్నామంట. సో ఎప్పుడన్నా మీరు ఈ రూట్లో కానీ వస్తే సో మనం అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత కేవ్కి అయితే డైవర్షన్ అయితే వస్తుంది. సో మన అన్న బండి అయితే ఇక్కడే ఉంటుంది. అన్న దగ్గర అయితే చెరుకు రసం తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. సో ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం, ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఫైనల్లీ కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూడండి క్యారావెన్స్ అయితే ఉన్నాయి, లోపల అయితే షూటింగ్ జరుగుతుందంట. చలో వెళ్ళి లోపల ఎలా ఉందో ఏంటో చూద్దాము. సో బయట నుంచి చూడండి అవుట్ సైడ్ లుక్ అయితే ఇలాగైతే ఉంది. అండ్ ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో లోపలికి రావడానికి అయితే ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్. నేనైతే ముగ్గురికి తీసుకున్నా, 150 అయితే పడింది. లోపలికి అయితే వచ్చేసినాం. చూడండి ఎంట్రన్స్ అయితే ఇలాగైతే ఉంది. లోపల మొత్తం అయితే మనకి కేవ్స్ అయితే సూపర్ అంటే సూపర్గా అయితే ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి మనం. చలో ఇక లోపలికి అయితే వెళ్దాము. సో లోపలికి అయితే వెళ్తూ ఉండే కొద్దీ మనకి కేవ్ అనేది వస్తూ ఉంది. మొత్తం మనకైతే ఫుల్ చెట్లు అంతా గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ సమ్మర్లో వచ్చాం కాబట్టి కాస్త ఎండ అయితే ఎక్కువగా అయితే ఉంది. బట్ నార్మల్ టైంలో వస్తే ఇంత ఎండ అయితే ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మూవీ కోసం అని చెప్పి సెట్ అయితే వేస్తూ ఉన్నారు. కొన్ని ఐటమ్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు చూడండి. సో చుట్టూ మౌంటైన్స్ మధ్యలో మనం అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ షూటింగ్ సంబంధించిన వ్యాన్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఎంత హైట్ ఉన్నాయి మొత్తం ఎలా ఉన్నాయి. ఇవేంగా ఏదన్నా హిస్టారికల్ సినిమాలే సెటప్ చూస్తున్నావు కదంగా. ఇక్కడ ఇంకా ముందరైతే చిన్న కేవ్ మాదిరి అయితే ఇంకోటి ఉంది, చూపిస్తున్నా చూడండి. ఎంట్రన్స్ అయితే ఇలాగైతే ఉంది లోపలికి. సో లోపలికి వెళ్దాం. లోపల చూస్తున్నారు కదా, పైకి అయితే చిన్న కేవ్ మాదిరి అయితే కనిపిస్తుంది మనకి. అక్కడైతే చాలా మంది ఫోటోలు అయితే దిగుతున్నారు. అండ్ ఇక్కడ కర్రలతో అయితే సెట్ మాదిరి అయితే వేశారు. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. చూస్తున్నారు కదా లోపల మొత్తం కేవే. మనకి ఇక్కడ చూడండి లైటింగ్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది. సో ఫ్లాష్ అయితే ఆన్ చేసుకొని అయితే మీకు చూపిస్తాను చూడండి. లోపలైతే డార్క్గా అయితే ఉంది. గబ్బిలాలు అయితే సౌండ్ అయితే ఎక్కువ చేస్తున్నాయి, అందుకే బయటకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో ఇక్కడ స్టేర్స్ అయితే ఉన్నాయి, లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. లోపలికి వెళ్ళగానే ఇక్కడ కూడా చిన్న కేవ్ మాదిరి అయితే ఉంది. సో ఇక్కడ కూడా ఫుల్ డీప్గా అయితే లోపలికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేసాం మేము. బట్ ఈ కేవ్ అనేది కొంచెం లోపల వరకు మాత్రమే ఉంది, తర్వాత మనకి డెడ్ ఎండ్. అందుకే ఇక బ్యాక్ అయితే వచ్చేసాం. కేవ్స్ చూడడం అయితే అయిపోయింది. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ మాదిరి ఉంది కాబట్టి నెమళ్ళు ఏమన్నా కనిపిస్తాయని చెప్పి వెళ్తా ఉన్నాము. సో మాకైతే నెమలికి అయితే దొరికింది, చూస్తున్నారు కదా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా అయితే ఉంది. త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. సో చూసారుగా, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.